We are going to discuss about objects. సో ఆబ్జెక్ట్స్ ఏంటిదంటే సింపుల్గా ఒక స్పెషల్ డేటా టైప్ అనమాట. సో స్పెషల్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డేటా ఈ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఉండింది. ఏం కారణం ఉండింది అంటే, నా ఇన్ఫర్మేషన్ని నేను నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నీ కంప్యూటర్ సిస్టంలో, నీ హార్డ్వేర్లో లేకపోతే నీ సాఫ్ట్వేర్లో నువ్వు నా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. అందుకని జనరల్గా మనం ఏం చేసాము అంటే, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ద సిచ్యువేషన్ 1, అంటే ద లెవెల్, అంటే ద క్రియేషన్ ఆఫ్ అ ఇన్ఫర్మేషన్, క్రియేషన్ ఆఫ్ అ డేటా ఇన్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజింగ్ దిస్ సింటాక్స్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సంతోష్. ఇది తెలుసు కదా మీకు? యా ఓకే. సెకండ్ సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే, ఐ నీడ్ టు స్టోర్ మై డేటా లైక్ 100 నెంబర్స్ యొక్క స్టూడెంట్ నేమ్స్ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇస్, I want to store thousands and hundreds of my students' names in a single variable. So నేను ఏం చేశాను, let student name is equals to ఇలా చేశాను. So this is also clear? రికార్డ్ చేస్తున్నావా సంతోష్? Yeah, I'm doing it. ఓకే. So second statement అర్థమైందా? Yeah. So I need to store hundreds and thousands of students' information in a variable. So this is the simplest form where you create an array and you store your information. ఇక్కడ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. నువ్వు థౌజండ్స్ అంటే 1000 వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్రియేటింగ్ 1000 వేరియబుల్స్ అనేది డిఫికల్ట్, క్రియేటింగ్ అ సింగిల్ అరే ఈజ్ ఈజీ. సో ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అంటే, ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అంటే ఒక లేయర్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ గివ్స్ యూ వెరీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడు, వెన్ యు ఆర్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అన్ అరే, సో యూ డోంట్ నో వాట్ యు ఆర్ యాక్సెసింగ్. నీకు తెలియదు అసలు నువ్వు ఏం యాక్సెస్ చేస్తున్నావు. డూ యూ నో? యూ డోంట్ నో. అర్థమైందా నేను చెప్పిన కాంటెక్స్ట్? యా. సో ఇప్పుడు నేను స్టూడెంట్ నేమ్స్ ఆఫ్ 2 కొడితే వాట్ ఐఎమ్ గెట్టింగ్ అనేది క్లియర్గా తెలియదు. ఇక్కడ నేమ్స్ ఉంది కాబట్టి మేబీ వీఆర్, అంటే లోపల నేమ్స్ ఉన్నాయని మనకి వేరియబుల్ ద్వారా తెలుస్తుంది. ఓకే. సో లెట్స్ రిమూవ్ దిస్ నేమ్స్ అండ్ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ అంటే వాట్ యూ థింక్? స్టూడెంట్ నేమా, స్టూడెంట్ ఏజా, స్టూడెంట్ అడ్రసా, స్టూడెంట్ స్కోరా, ఏంటో క్లారిటీ మిస్ అవుతుంది, రైట్? సో ఎక్కడో కొంచెం యాక్సెసిబిలిటీ యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది ఇక్కడ. సో మనం ఏం చేసాము, నౌ లెట్స్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. సో కాన్స్ట్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఓకే, సో యూ కెన్ హ్యావ్ నేమ్, యూ కెన్ హ్యావ్ ఏజ్, యూ కెన్ హ్యావ్ ఈమెయిల్ అండ్ స్టఫ్ యూ కెన్ క్రియేట్. సో ఇప్పుడు ఇది ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందంటే, పుట్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పుట్ యువర్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మేబీ నేమ్, ఏజ్, మొబైల్ నంబర్ ఎక్సెట్రా. సో దిస్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్ వన్ ప్లేస్. ఒక ప్లేస్లో ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే యూ కెన్ యాక్సెస్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే నీకు నేమ్ కావాలంటే నేమ్ యాక్సెస్ అవుతుంది, ఏజ్ కావాలంటే ఏజ్ యాక్సెస్ అవుతుంది. సో ఇంతవరకు క్లియరా మీకు? యా. సో సింపుల్. నేమ్ ఉంది, ఒక నార్మల్ వేరియబుల్, దానికి ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ ఇస్ అరే. ఇప్పుడు అరేలో ఇస్ సూపర్ కూల్, బట్ అరే లోపల హ్యావింగ్ ఇండివిజువల్ ఐటమ్స్ అనేది లిటిల్ యాక్సెసిబిలిటీ ఫంక్షనాలిటీ తగ్గుతుంది. సో అందుకని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో నౌ వెన్ యూ థింక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, సో ద ఆబ్జెక్ట్ ఈస్ వీ హ్యావ్ కీస్ అండ్ వీ హ్యావ్ వాల్యూస్. సో వెన్ యూ ఆర్ విత్ అ కీ, so there is a so beautiful flexibility that you are accessing your name and age. Correct? Understood? Yes. Okay. So now let's see. So now I'll create an array only. So what I am trying to do, I am creating an array students, but the array consists of what? Objects. What it will consist? It will consist of multiple objects. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండిటి యొక్క కలయికనే which is very flexible for us. ఇలా. సో అంటే most of the information or most of the backend information or data in the software
టెక్నాలజీ ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ, సో వి యూజ్ ఇన్ దిస్ ఫార్మాట్. సో చాలా వరకు బ్యాక్గ్రౌండ్ నుంచి నీకు వచ్చే డేటా ఎలా ఉంటుంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఏముంటుంది? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో యూ కెన్ హ్యావ్ నేమ్, Santosh. ఏజ్. Age. సెకండ్ ఆబ్జెక్ట్ లో కీస్ సేమ్ ఉంటాయి. ఓకే, సో కీస్ ఎప్పుడు సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ లో నేమ్ ఉంది అంటే సెకండ్ ఆబ్జెక్ట్ లో కూడా నేమ్ ఉంటుంది, థర్డ్ ఆబ్జెక్ట్ లో కూడా నేమ్ ఉంటుంది, ఫోర్త్ ఆబ్జెక్ట్ లో కూడా నేమ్ ఉంటుంది. ఏజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందో తెలియట్లేదు అంత క్లియర్ గా, కానీ ఇక్కడ మాత్రం నువ్వు నేమ్ యాక్సెస్ చేసినావు అంటే యూ విల్ గెట్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ ఒక్కటేసారి వచ్చేస్తుంది. అవునా? Yes. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అవేర్. మీకు తెలిసి ఉండాలి, ఓహో దెర్ ఈస్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్. Objects. Objects. ఇప్పుడు దీనికంటే ముందు లెట్స్ అండర్స్టూడ్ హౌ టు యాక్సెస్ ఆబ్జెక్ట్స్. సో నార్మల్ గా మనం ఆబ్జెక్ట్స్ యాక్సెసిబిలిటీ ఎలా చేస్తాము అంటే కీ నేమ్ తోటి చేస్తాం. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, కన్సోల్ డాట్ లాగ్ నేమ్ కావాలి అంటే పర్సన్ డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఏజ్ కావాలంటే పర్సన్ డాట్ ఏజ్. సో దిస్ ఇస్ లిటిల్ ఫ్లెక్సిబుల్ అనమాట. అంటే దీంట్లో నువ్వు ఇండెక్స్ నంబర్స్ పెట్టుకుంటావు, ఆ ఇండెక్స్ నంబర్లో ఏమొస్తుందో తెలియదు, బట్ ఇక్కడ నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటే నీకు ఏజ్ కావాలంటే ఏజ్ యాక్సెస్ చేయొచ్చు సపరేట్గా, నేమ్ కావాలంటే నేమ్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ నోడ్ స్పేస్ ఆబ్జెక్ట్స్. స్పెల్లింగ్ ఇస్ వెరీ బ్యాడ్. సో నాకేమైంది, ఏదో ఎత్తిపోయింది. అండర్స్టాండింగ్ కెనాట్ యాక్సెస్ స్టూడెంట్ బిఫోర్ ఇనిషియలైజేషన్. స్టూడెంట్ ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాను నేను, సారీ థర్డ్ లైన్. ఈ ఎర్రర్ అర్థం చేసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ స్కోపింగ్ అన్న. స్కోపింగ్ థర్డ్ లైన్ లో స్టూడెంట్ రాశారు కన్సోల్ డాట్ లాగ్ లో. ఈ స్టూడెంట్ అనేది ఎక్కడ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి రాంగ్. కరెక్టే కదా ఎర్రర్? కరెక్ట్. we need to understand that. ఇప్పుడు నేను చేస్తే సంతోష్ 25 అంటే నాకు నేమ్ సపరేట్, సంతోష్ సపరేట్ వచ్చింది. ఓకే, సో ఇలా ఇండివిజువల్ గా నువ్వు దాన్ని యాక్సెస్ చేయొచ్చు, కానీ ఇండివిజువల్ గా కాకుండా యూ కెన్ యూజ్ సమ్ లూప్స్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది ఆబ్జెక్ట్ కి. ఒక స్పెషల్ మెథడ్ ఏముంటుంది అంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని ఉంటుంది. అది డిఫాల్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోమంటే మీరు ఏం చేస్తారు, ఆ స్ట్రింగ్ అనేది నేమ్ లో ఉంది, సో నేమ్ వేరియబుల్ కాబట్టి నేమ్ డాట్ ఏం పెడతాం, లెంత్ అనే ఒక ఫంక్షన్, ఒక మెథడ్ ని కాల్ చేస్తాం, అంతే కదా? Yes. సో ఇఫ్ ఐ వాంట్ యూ టు ఫైండ్ లెంత్ ఆఫ్ అ నేమ్, సో యుల్ డూ డాట్ లెంత్. సో డాట్ లెంత్. ఇప్పుడు ఈ లెంత్ ని ఎవరు తయారు చేశారు? దిస్ లెంత్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై అస్, రైట్? ఇట్స్ అ మెథడ్, బట్ వీ డిడ్ంట్ క్రియేటెడ్ ఇట్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై జావా స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. సో జావా స్క్రిప్ట్ లో ఉండే ఒక డిఫాల్ట్ మెథడ్. సో ఇన్ అ సేమ్ వే దెర్ ఇస్ అ మెథడ్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అనే ఒక కీవర్డ్ ఉండి దానికి ఏముంటుంది, కీస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఏముంటుంది? Keys. అనే ఒక మెథడ్ ఉంటుంది. So this is how it gets used. నాకు ఏమర్థమైందంటే ఈ ఒక్కొక్క దాన్ని కాదు, ఈ అన్నిటిని ఒకేసారి యాక్సెస్ చేయాలి ఆబ్జెక్ట్ లోపల. కాబట్టి కీస్ కావాలి నాకు. అంటే ఏమేమి కీస్ ఉన్నాయి, 100 కీస్ ఉన్నాయా, 200 కీస్ ఉన్నాయా? అసలు ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినప్పుడు వాళ్ళు ఎన్ని కీస్ పెట్టి తయారు చేశారు చూడాలనుకుంటే యూ కెన్ యూజ్ వాట్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్స్. ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్స్ అనేవన్నీ నీకు దేంట్లోకి వచ్చేస్తాయి, ఒక అరేలోకి వచ్చేస్తాయి ఇండైరెక్ట్ గా. సో దాని తర్వాత మళ్ళీ నార్మల్ మెథడ్. అర్థమైందా? సో ఈ నార్మల్ మెథడ్ లోకి వచ్చినప్పుడు కీ అంటే ఇది నేమ్, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇది ఏజ్, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏజ్, థర్డ్ టైం వచ్చే ఏజ్. సో ఇప్పుడు ఫర్ ఈచ్ ఎందుకు వాడారు? వాడు కూడా వాడు, నీ ఇష్టం వచ్చేది వాడు. ఇప్పుడు ఫార్ ఈచ్ ఎందుకు వాడాలి, మ్యాపే ఎందుకు వాడాలి అంటే అది ఇంకా డీప్ డైవ్ గా అది టాస్క్ బేస్డ్ మీద ఉంటది అనమాట. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అనేది ఖచ్చితంగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. అంటే ఒక లూప్ లో నీకు నేను ఒక అరే ఇస్తున్నాను, ఆ అరే లోపల 100 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 100 ఐటమ్స్ నీకు 100% ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే డేటా రావాలి.
అప్పుడు నేను భయపడతాను ఫార్ ఈచ్ వాడాలన్నా మ్యాప్ వాడాలన్నా. ఎందుకు అంటే ఈ ఫార్ ఈచ్ మ్యాప్ అనేవి కొన్నిసార్లు మేబీ గా చేసేస్తాయేమో అని ఒక డౌట్ ఉంది నాకు. నాకు కూడా అంత 100% నాలెడ్జ్ లేదు. బట్ ఐ హ్యావ్ అ బేసిక్ కన్సర్న్ కి నేను ఫార్ ఈచ్ వాడితే మేబీ ఇది బ్యాక్గ్రౌండ్లో ఏదో మెమొరీలో కొంచెం ప్యారలల్ ఎగ్జిక్యూషన్ టైప్ ఆఫ్ చేసేస్తుందేమో. అంటే నీ దగ్గర 100 ఐటమ్స్ ఉంటే ఫస్ట్ ఐటమ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత థర్డ్ అవుతుంది, తర్వాత సెకండ్ అవుతుందేమో, తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ అయిన తర్వాత ఫోర్త్ అవుతుందేమో అని ఒక చిన్న కన్సర్న్ ఉంది నాకు. అర్థమైందా మీకు? ఓకే. సో అర్థం కాకపోయినా పర్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో కొన్నిసార్లు నేను ఏం చేస్తాను, నోట్ లో ఐ యూజ్ ఓన్లీ ఫార్ ఎన్ని పెద్ద పెద్ద లూపులు ఉన్నా, ఎన్ని మ్యాప్లు ఉన్నా, ఐ యూజ్ మై ఫార్ ఓన్లీ. ఎందుకంటే ఫార్ అంటే నాకు ట్రెడిషనల్ పక్కా మాస్ మాస్ ఇటరేషన్ అనమాట, అంతే కదా, ఫస్ట్ ఇటరేషన్ కదా. సో ఎన్ని లాజిక్స్ జరిగినా ఫార్ ఉంటే నాకు సూపర్గా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ రావనే ధైర్యం కాబట్టి అది వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఇక్కడ కీసే నీకు కావాల్సింది. కీస్ కొంచెం అటు ఇటు అయినా కూడా నీకు ప్రాబ్లం లేదు, ఫండమెంటల్లీ నీకు డేటా రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఫారిష్ అనేది వాడుకున్నాడు వాడు. సో ఇట్స్ ఓకే, ఫారిష్ మనం వాడచ్చు. సో లూప్ చేసాం. సో నీకు ఇంపార్టెంట్ ఇక్కడ కాదు సంతోష్, ఇక్కడ పక్కన. సో ఆబ్జెక్ట్స్ అనే ఒక కీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ లో ఉండే ఒక కీస్ అన్నిటిని యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు ఫైండ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. పర్సన్ ఎవడు? ఆబ్జెక్ట్ పాస్ చేయాలి ఈ మెథడ్ కి. సో ఈ విధంగా మీరు రాస్తేనే యూ విల్ ఫైండ్ యూ ఆల్ ద కీస్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ అండ్ సీ. సో నాకు ఏమైంది, నేమ్ ఏజ్ అనే కీస్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నీ చేతిలో కీ ఉంది అంటే యూ కెన్ ప్రింట్ ఎనీ వాల్యూస్ కదా. సో ఎలా? పర్సన్ డాట్ ఏమైతుంది, కీ, అంతే కదా. పర్సన్ డాట్ కీ. ఎందుకు అంటే ఫస్ట్ నేమ్ తర్వాత ఏజ్ అని వచ్చేస్తా ఉంటాయి. పర్సన్ డాట్ కీ కాదనమాట ఇక్కడ. ఓకే, సో కీ అనేది ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది కదా. సో ఇట్స్ నాట్ ఎ వేరియబుల్. సరే, టైప్ ఆఫ్ చూద్దాం. దెర్ ఇస్ అ మెథడ్ కాల్డ్ టైప్ ఆఫ్. మనం ఏం చూడొచ్చు అంటే టైప్ ఆఫ్ చూడొచ్చు. ఎలా చూడొచ్చో చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏం చేద్దాం, కీ చూద్దాం. సో ఇప్పుడు ఈ కీ యొక్క టైప్ ఏంటిది అనేది తెలుస్తుంది నాకు. అంటే కీ అనేది నేమ్, ఏజ్, ఇవి ఒక స్ట్రింగ్ లాగా వస్తుందా లేకపోతే వేరియబుల్ లాగా వస్తుందా అనేది. ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది యాక్చువల్గా. కీస్ ఆర్ స్ట్రింగ్స్ హియర్. వేరియబుల్స్ అంటే ఇలా బిహేవ్ చేయాలి, బట్ దీని లోపలికి వచ్చేసరికి ఆ కీ ఏమైపోయింది, స్ట్రింగ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది తెలుసా? ఇలా బిహేవ్ చేస్తుంది. డాట్ నేమ్ ఇగో ఇలా బిహేవ్ చేస్తుంది. మనం ఇలా పర్సన్ లో ఎప్పుడు యాక్సెస్ చేయం కదా, అవునా? ఇది తప్పు అనమాట. మనం ఇంతకు ముందు రాసిన పర్సన్ డాట్ కీ అనేది తప్పు. స్ట్రింగ్ ఇలా ఎప్పుడు బిహేవ్ చేయదు, ఇలా మనం ఎప్పుడు వాడం. కానీ ఇంకోటి ఉంది, స్ట్రింగ్ ని వాడడానికి ఇలా వచ్చినా కూడా యూ కెన్ యూస్ ఇన్ దిస్ వే. ఇగో ఇలా వాడొచ్చు. మీకు స్క్వేర్ రిప్రజెంటేషన్ ఐడియా ఉందా ఆబ్జెక్ట్ లో? సో ఇలా మనం వాడచ్చు. సో ఇప్పుడు నేను చెక్ చేస్తే స్క్వేర్ రిప్రజెంటేషన్ అంటే చెప్తాను. అంటే ఒక ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేయొచ్చు అంటే, ఒక ఆబ్జెక్ట్ లో ఉండే ఒక వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే రెండు విధాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ లో నేను ఒకటి పర్సన్ డాట్ నేమ్ అని ఇలా యాక్సెస్ చేయండి. దీన్నే ఇంకో విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే పర్సన్ ఆఫ్ నేమ్ అని. పర్సన్ ఆఫ్ నేమ్, ఈ నేమ్ అనేది స్ట్రింగ్ లా బిహేవ్ చేస్తుంది. పర్సన్ ఆఫ్ నేమ్. సో ఇది ఒక రీప్రజెంటేషన్ అనమాట సింపుల్ గా. అంటే ఈ విధంగా కూడా నువ్వు డేటాని యాక్సెస్ చేయొచ్చు. డాట్ ఆపరేటర్ వాడొచ్చు, లేకపోతే స్క్వేర్ ఆపరేటర్ వాడొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అరేస్ కి స్క్వేర్ ఆపరేటర్ ఉంటుంది జనరల్ గా. ఓకే, బట్ పర్సన్ ఈ ఆబ్జెక్ట్ కి కూడా మనము కొన్నిసార్లు ఈ విధంగా వాడుకోవచ్చు అనేది ఒక సింటాక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో ఈ రీప్రజెంటేషన్ పనిచేస్తుంది. సో పర్సన్ ఆఫ్ కీలోకి ఏమొస్తుంది, ఫస్ట్ టైం ఫార్ ఈచ్ ఫస్ట్ ఇటరేషన్ లో నేమ్ వస్తుంది, సెకండ్ ఇటరేషన్ లో ఏజ్ వస్తుంది. అర్థమైందా? ఓకే, దిస్ ఇస్ ది ఆబ్జెక్ట్ కీస్ అనేది మనం ఇలా వాడొచ్చు. సో ఎక్కువగా వాడతాము, తక్కువగా కూడా వాడుతూ ఉంటాము. సో యూ నీడ్ టు అవేర్ ఆఫ్ లైక్ ఓకే నాకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ ఆబ్జెక్ట్ లోపల ఏమేమి కీస్ ఉన్నాయని కనుక్కోమని ఎవరైనా అడిగితే యూ యూస్ దిస్ ఆబ్జెక్ట్స్ డాట్ కీస్ పారంథసిస్ లోపల నీ ఆబ్జెక్ట్ నేమ్. సో వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్? ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ పర్సన్.
ఓకే, సో దట్ ఈస్ అనదర్ మెథడ్. సో ఇంకోటి ఏం వాడొచ్చు అంటే ఫార్ ఆఫ్, ఫార్ ఇన్ అని ఇంకో ఇటరేషన్స్ ఉంటాయి. సో మనం ఏమేమి ఇటరేషన్స్ చూసాము జనరల్ గా లూప్స్ లో? ఫర్ లూప్ ఒకటి చూసాము, వైల్ లూప్ ఒకటి చూసాము, డూ వైల్ లూప్ ఒకటి చూసాము. దీస్ 3 లూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ లూప్స్. ఇప్పుడు దాని తర్వాత యారే మెథడ్స్ చూసాము. ఏం మెథడ్స్ చూసామంటే యారే మెథడ్స్. యారే మెథడ్స్ లో ఒకటి వచ్చేసి ఫార్ ఈచ్, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్, ఫైండ్, సమ్, ఎవ్రీ. ఓకే, ఈ అన్ని మెథడ్స్ చూసాం. ఇప్పుడు ఓకే లూప్స్ లోనే, సో లూప్స్ వేరు, యారే మెథడ్స్ వేరు. ఓకే, సో లూప్స్ ఆర్ డిఫరెంట్, లూప్స్ ఆర్ ట్రెడిషనల్ లూప్స్ డిఫరెంట్ అండ్ యారే మెథడ్స్ డిఫరెంట్. కానీ రెండు చేసే పని మాత్రం ఇటరేషన్. అండర్స్టూడ్? యా సో నౌ దెర్ ఆర్ 2 మోడర్న్ లూప్స్ అన్నమాట. 2 మోడర్న్ లూప్స్ ఉన్నాయి. అంటే సి హియర్ ఐ విల్ రైట్ ట్రెడిషనల్ లూప్స్, ట్రెడిషనల్ వే, ట్రెడిషనల్ లూప్. ఏమేం ట్రెడిషనల్ లూప్స్ ఉన్నాయి అంటే ఇవి ఫర్, వైల్, డూ వైల్. ఇప్పుడు ఐ హావ్ మోడర్న్ లూప్స్. ఏమేమి ఉన్నాయి మోడర్న్ లూప్స్? ఫార్ ఇన్, ఫర్ ఆల్. సో ఈ కాన్సెప్ట్ డిఫరెంట్. ప్లస్ మనం వాడిన ఫార్ ఈచ్ మెథడ్, మ్యాప్ మెథడ్, రెడ్యూస్ మెథడ్ అవన్నీ యారే మెథడ్స్. అది డిఫరెంట్. దీస్ 2 ఆర్ డిఫరెంట్. బట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆ రెండు చేయాల్సిన పని ఏంటిదంటే ఇటరేషన్. అంతేనా? ఎస్ సో నౌ విల్ లెర్న్ ఫార్ ఇన్ అండ్ ఫార్ ఆఫ్. ఎందుకు నేర్చుకోవాలి ఫార్ ఇన్, ఫార్ ఆఫ్ అంటే? ఫార్ తెలిస్తే చాలు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫార్, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫార్ ఇన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫార్ ఈచ్, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ మ్యాప్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మనం ఇది కూడా చూద్దాం. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ ప్రాజెక్ట్స్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఇలా బిల్డ్ చేసి ఉంటారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఆల్సో. సో లెట్స్ సీ. ఓకే, సో మనం ఏం చేద్దాము, ఈ లూప్స్ వాడాలి కదా. సో ఈ లూప్స్ ని వాడడానికి మళ్ళీ అరేనే వాడదాం. సో వీ కెన్ యూజ్ అరేనే. సో నేను ఒకసారి అరేనే వాడతాను. సో ఐ క్రియేట్ అనదర్ అరే. సో కాన్స్ట్ నంబర్స్ అనే ఒక అరే క్రియేట్ చేస్తాను. సో దిస్ ఇస్ ది అరే. సో లెట్స్ యూజ్ ఫార్ లూప్. అయితే ఇలా వాడతాము. మీరు ఆల్రెడీ దీన్ని ప్రాక్టీస్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్ ఆఫ్ లూప్ వాడతాం. ఓకే, సో ఫార్ ఆఫ్ లూప్. సో ఫర్ ఆఫ్ లూప్ లో ఏముంటుంది? ఈ కండిషన్స్, ఈ ఆటో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవి ఉండవు అనమాట. కొంచెం ఇనిషియలైజేషన్స్ ఇవి ఏం లేకుండా ఏమంటున్నాడు వాడు, డైరెక్ట్ ఫార్ ఈచ్ ఎలా పనిచేస్తుంది? ఫార్ ఈచ్ లో నువ్వు డైరెక్ట్ రిసీవ్ చేసుకునేప్పుడు డైరెక్ట్ ఐటమ్నే కదా రిసీవ్ చేసుకుంటావు, వన్నే రిసీవ్ చేసుకుంటావు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటిది, నంబర్స్ ఆఫ్ అంటే ఈ నంబర్స్ యొక్క నంబర్. ఇది ఈ నంబర్స్ లో ఇది ఫస్ట్ నంబర్, ఇది సెకండ్ నంబర్, థర్డ్, ఇది ఫోర్త్. అలా ఈ నంబర్ లోకి డైరెక్ట్ 1 2 3 4 5 వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఈ సింటాక్స్ సింపుల్ సంతోష్ కాలేదా? అర్థమైంది. ఓకే గుడ్. సో ఏం లేదు, మనం ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ నంబర్ అంటేనేమో ఈ ఫస్ట్ నంబర్ అని, సెకండ్ టైం నంబర్ లో ఏముంటుంది? 2 ఉంటుంది, థర్డ్ టైం నంబర్ లో 3 ఉంటుంది, ఫోర్త్ టైం నంబర్ లో 4 ఉంటుంది, ఫిఫ్త్ టైం నంబర్ లో 5 ఉంటుంది. ఆఫ్ అరేనే కదా. సో అరేది కాబట్టి అరే నేమ్ ఇది. దాని లోపల ఇలా ఉంటుంది. సో ఆఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, సో ఆఫ్ అంటే ఇది ఏమో వేరియబుల్, దేని యొక్క డేటా ఇది అంటే నంబర్స్ యొక్క డేటా. సింపుల్. సో దీన్ని ఇలా పెట్టి, ఇప్పుడు ఫార్ ఆఫ్ ఇది, ఫార్ ఇన్ కూడా సేమ్ ఉంటుంది. సో ఫార్ ఇన్ కూడా సేమ్ ఉంటుంది. కానీ చిన్న డిఫరెన్స్ ఏముంటుందంటే ఈ నంబర్ అంటే ఏంటిది ఇక్కడ మీకు వాల్యూ. వాట్ ఈస్ నంబర్ హియర్? వాల్యూ. బట్ హియర్ ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ కూడా నంబర్ అనుకుంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ నంబర్ ఆల్సో, నంబర్. సో ఇప్పుడు మనం మారింది ఒకటే ఒక కీవర్డ్, ఆఫ్ ఒకటి, ఇన్ ఒకటి. సో ఆఫ్ లోనేమో నంబర్ మీన్స్ వాల్యూ, బట్ నంబర్ మీన్స్ ఇండెక్స్ అన్నమాట. ఏంటిది? ఇండెక్స్. సో నువ్వు ఇక్కడ ఈ లైన్ నంబర్ 31 లో వాట్ ఇస్ ది అవుట్పుట్ యూ గెట్? లైన్ నెంబర్ 31 లో 1 2 3 4 అంటే 0 1 2 3 4. ఎందుకంటే నంబర్ మీన్స్ ఇండెక్స్ ఇక్కడ. ఓకే, సో ఇన్ ఫార్ ఇన్ లూప్
we get the index of a array. So ఇక్కడ ఈ నంబర్ ఇస్ ఈక్వల్స్ టు ఇండెక్స్ అంటే 0 1 2 3 4 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఐటమ్స్ వస్తుంది. సో ఐటమ్స్ మీన్స్ ఇక్కడ 11 12 13 14 15. సో ఈ రెండు లూప్స్ యొక్క డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది? డైరెక్ట్ డేటా ఐటమ్స్ వచ్చాయి. సెకండ్ దాంట్లో ఏమొచ్చింది? ఇండెక్సెస్ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇండైసెస్ వచ్చింది, ఇండెక్స్ వచ్చింది అంటే యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా కదా. నీ దగ్గర పొజిషన్ ఉందంటే నీకు తెలుసు కదా. ఇఫ్ యూ హ్యావ్ అ ఇండెక్స్ నీకు ఈజీగా తెలుసు ఏమని? నంబర్స్ ఆఫ్ ఇండెక్స్. ఏమని? Numbers of నంబర్స్ ఆఫ్ index. ఇండెక్స్. ఇండెక్స్ అంటే మనం ఏం పేరు ఇచ్చుకున్నాం? ఇక్కడ నంబర్ అని ఇచ్చుకున్నాం. Number. సో దీన్ని ఐ అనుకోవచ్చు మనం సింపుల్ గా. Mm. సో ఇప్పుడు చూడు, ఫార్ ఇన్ లో నీకు ఇండెక్స్ వచ్చింది కాబట్టి నీకు ఇది ఇప్పుడు నీకు రెండు సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే నువ్వు ఐటమ్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఇలా. సో చూడండి 14 to 14 15 అండ్ 11 to 15. సో 11 12 13 14 15 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో దిస్ ఈస్ హౌ యూ యాక్సెస్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికంటే ఇదే ఈజీ ఉంది కదా. అంటే సింపుల్ చెప్పాలంటే డైరెక్ట్ ఒక నంబర్ పెట్టుకుంటే అయిపోతుంది, అది డైరెక్ట్ ఐటమ్స్ యాక్సెస్ చేస్తుంది, రైట్? Mm. కానీ ఇది ఎందుకు వాడతామంటే దేర్ ఆర్ రిక్వైర్మెంట్స్. అంటే ఇండెక్స్ నెంబర్ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఈ 14ని నేను మార్చాలనుకుంటున్నాను. సో 14 ప్లేస్ లో వేరేది ఏదైనా రావాలి. అప్పుడు ఎలా చేస్తావు? ఖచ్చితంగా ఇండెక్స్ కావాల్సిందే కదా. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, నంబర్ ఆఫ్ ఐ. ఇక్కడ నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఐ ఇజ్ ఈక్వల్ నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ మీన్ లైక్ నేను ఈ పొజిషన్ లో వేరేదైనా పెడదాం అనుకుంటున్నా 40. సో ఐ అంటే నాకు 0 1 2. సో నాకు 2 కావాలి. సో ఇఫ్ అంటే కండిషనల్ గా రాద్దాం, లైక్ ఇఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు అలా. సో ఇండెక్స్ నంబర్ యూస్ కేసెస్ ఉంటాయి ఇన్ జనరల్. సో నంబర్స్ ఆఫ్ ఐ 13 ఉన్నప్పుడు సంథింగ్ గ్రేట్. సో ఇఫ్ ఇట్ ఇస్ 13, పొజిషన్ 13 ఉన్న 13 కాదు పొజిషన్. ఒక ఐడియా కోసం చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు నాకు 2 ఉంటే, ఓకే, సో ఇండెక్స్ అంటే 0 1 2. 2లో 13 ఉంటుంది. 2 ఉన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ఐ. ఓకే, సో బ్రేక్ కీవర్డ్ ఎందుకు వాడతారంటే ఇంకా ఇక్కడ స్టాప్ అంటే ఒక లూప్ లో మనం ఎక్కడైనా ఒక కండిషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిక్యూషన్ ఆగిపోవాలనుకున్నప్పుడు బ్రేక్ వాడతారు. సో బ్రేక్ కూడా యూ కెన్ లుక్ ఎట్ లైక్ ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో మనం ఈ విధంగా బ్రేక్ కూడా వాడుతూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి. సో ఇఫ్ యూ థింక్ నౌ, ఇప్పుడు ఏమైంది? నాకు ఐ పొజిషన్ 2 ఉన్నప్పుడు మాత్రమే నంబర్ కావాలి, మిగతా లేదు అని ఏదో ఒకటి. అంటే అసలు ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ మీనింగ్ఫుల్ ఎగ్జాంపుల్, బట్ సో 2 ఉన్నప్పుడు స్కిప్ అయిపోయి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. ఐ జస్ట్ కమెంట్ దిస్ అవుట్. Okay. చూడు ఇక్కడ ఏమొచ్చింది మనకి? 25 ఒకటే వచ్చింది. 25 ఎందుకు వచ్చింది? వాట్ ఇస్ 25? ఓకే, సో మనం అన్న కన్సోల్స్ ఆఫ్ చేసాము. సో ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫారిన్ లూప్ హియర్. సో ఏం రాలేదు. సో లెట్స్ ఐ 0 1 2. సో 0 1 2. సో ఇఫ్ ఇట్ ఇస్ ఇండెక్స్ 2 అయినప్పుడు 12 రావాలి. కానీ నంబర్ కాదు కదా, నంబర్ ఆఫ్ ఐ కదా. నీకు నంబర్ అనేది ఏం రాదు. నంబర్ అనేది ఏమొస్తుంది? నంబర్ ఆఫ్ ఐ అయినా వస్తుంది, లేకపోతే నంబర్ అయినా వస్తుంది, ఎందుకంటే లూప్ లోపల ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇలా ఇండెక్స్ తోటి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి ఇన్నే వాడతాం అనమాట చాలా దగ్గర. ఓకే, సో ఇన్ ఇలా వాడుతూ ఉంటాం.
ఆఫ్ అయితే డైరెక్ట్ ఇంకా నీకు కావాల్సింది వాట్ యూ రిక్వైర్డ్ ఇస్ డైరెక్ట్ ఐటమ్స్, నాకు ఇండెక్స్ తోటి అవసరమే లేదు, నా లాజిక్కి ఇండెక్స్కి సంబంధం లేదు అనే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూ డైరెక్ట్లీ యూస్ ఫర్ ఆఫ్. ఓకే, సో ఫార్ కంటే కూడా ఫర్ ఆఫ్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఎందుకు ఫర్ ఆఫ్ వాడతారంటే దీంట్లో కంగారు లేదు, కండిషన్స్ కంగారు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏం లేవు. లేకపోతే జనరల్గా పీపుల్ యూస్ దిస్ మెథడ్ ఓన్లీ, ఫార్ మెథడ్. ఇది ఫార్, ఇగో ఇది ఉంది కదా, ఈ ట్రెడిషనల్ లోపే వాడతారు చాలా మంది, ఇది వాడతారు ఇప్పుడు, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్స్ తగ్గాయి, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మీరేం చేయాలి అంటే వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఫస్ట్ టేక్ అన్ అరే, రైట్ ది ఫర్ లూప్ 10 times. ఓకే, 10 లాజిక్స్ అంటే ఒకసారేమో ఇట్ విల్ ఫిల్టర్ సంథింగ్ యూజింగ్ ఫార్ లూప్. ఓకే, ఒకసారేమో ఈవెన్ నంబర్స్ ఏవి, ఆడ్ నంబర్స్ ఏవి. ఓకే, సో 1 లూప్ ఈవెన్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇంకో లూప్ ఆడ్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇంకో లూప్ ఏం చేస్తుంది, ప్లస్ చేస్తుంది అన్నిటిని. సో మొత్తం ఫార్ లూప్ మీదే నాకు లాజిక్స్ కావాలి. సో ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ లాజిక్స్ ఇన్సైడ్ అ ఫార్ లూప్ యూ విల్ అండర్స్టాండ్ రిమైనింగ్ వెరీ ఈజీలీ అనమాట. సో ఇప్పుడు మీరు చేయబోయే నెక్స్ట్ టాస్క్ అంటే రైట్ నౌ వాట్ యూ అండర్స్టాండ్ ఇస్, ఒక్కసారి సమరైజ్ చేస్తాను వెయిట్. సో ఒక ఆబ్జెక్ట్ హౌ టు క్రియేట్, హౌ టు యాక్సెస్ ఆబ్జెక్ట్స్, దెన్ ఒక ఆబ్జెక్ట్స్ కీస్, ఈ మెథడ్ని వాడి దాని లోపల ఉన్న ఐటమ్స్ కీస్ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఒకటి. దాని తర్వాత ట్రెడిషనల్ లూప్స్ ఉంటాయి, బట్ ట్రెడిషనల్ లూప్స్తో పాటు వి నీడ్ టు లుక్ ఎట్ మోడర్న్ లూప్స్. ఇప్పుడు ఈ మోడర్న్ లూప్స్ ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే దెర్ ఈస్ అ లూప్. ఇప్పుడు ఈ మోడర్న్ లూప్ ఏం చేస్తుంది అంటే యూ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్ ఆల్సో. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఫార్ లూప్ వి గెట్ వాల్యూ ఆఫ్ ఎన్ అరే. సో ఆబ్జెక్ట్ పర్సన్ కదా, సో పర్సన్, I don't know, wait 1 second. So for ఇది. So in this way you can use a loop. అర్థమవుతుందా? You understood this for loop? Yes. ఓకే, సో ఈ ఫార్ లూప్ అనేది ఒక పర్సన్ అనే ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది చూడండి. అందుకు నేను ఈ లూప్ చెప్పాల్సి వచ్చింది. మోడర్న్ లూప్ చెప్పడానికి రీజన్ ఏంటిది అంటే యూ కెన్ యూజ్ ఇన్, ఫార్ ఇన్ అనే లూప్ ని మీరు ఆబ్జెక్ట్ మీద కూడా వాడొచ్చు, అరే మీద కూడా వాడొచ్చు, ఆబ్జెక్ట్ మీద కూడా వాడొచ్చు. ఫార్ ఆఫ్ లూప్ అనేది ఓన్లీ అరే మీద, ఆబ్జెక్ట్ మీద వాడడానికి రాదు. ఓకే, అండ్ ఫార్ లూప్ కూడా అరే మీద మాత్రమే వాడతాము, ఆబ్జెక్ట్స్ మీద వాడడానికి రాదు కూడా. సో there is a loop. For in loop is a special type of loop which is helping us to iterate through objects as well as arrays. Understood? Yes. Okay, so this is one thing అందుకు చెప్పాల్సి వచ్చింది. సో now you need to note down, అంటే ప్రాపర్ నోట్స్ కావాలి నాకు దేని మీద, ట్రెడిషనల్ లూప్స్ మీద అండ్ మోడర్న్ లూప్స్ మీద. ఇప్పుడు ట్రెడిషనల్ లూప్స్, మోడర్న్ లూప్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటిది, ఒక అరే మీద ఈ 3 లూప్స్ ని వాడటం. ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. సెకండ్, ఈ 2 లూప్స్ ని కూడా అరే మీద వాడాలి. సో వన్స్ యు ఆర్ గుడ్ విత్ దీస్ 1 2 3 4 5 లూప్స్ ఆన్ అన్ అరే, అర్థమైపోయిన తర్వాత సెకండ్, ఈ ఫారిన్ లూప్ అనేది ఒక పర్సన్ ఆబ్జెక్ట్ మీద వాడాలి. ఓకే, ఫారిన్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద వాడాలి అండ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనే మెథడ్ కూడా ఒక ఆబ్జెక్ట్ మీద వాడాలి. సో there are 2 different methods we are using for our object specially, which is object dot keys అనే ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ అంటారు, బట్ ఫర్ నౌ యూ జస్ట్ యూజ్ మెథడ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత అది అరేలా మారిపోతుంది. సో దాని తర్వాత నువ్వు నార్మల్ ఫార్ ఈచ్, బట్ ఇది రిమెంబరింగ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. సెకండ్, ఫారిన్ అనేది కూడా ఒక పర్సన్ మీద వాడొచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, డోంట్ వరీ, బట్ యూ గాట్ రైట్. అంటే ఓవర్వ్యూగా అయితే అర్థమైంది కదా. Yes. ఓకే, సో ఇవి స్క్రీన్ షాట్ పంపిస్తారా అన్న? పంపిస్తా స్క్రీన్ షాట్. సో నా ఇంకో కాన్సెప్ట్ ఏం మాట్లాడామంటే దెర్ ఇస్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ నౌ ఐ నీడ్ టు యూజ్ ఫార్ ఆఫ్ మెథడ్ నేను వాడదాం అనుకుంటున్నాను. సో ఫార్ ఆఫ్ మెథడ్ వాడేటప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫార్ ఆఫ్ నేను ఫార్ పెట్టుకుంటాను. తర్వాత లెట్ ఏ వేరియబుల్లో నేను ప్రతిదీ ఐటమ్ అనుకుంటున్నాను, ప్రతిదీ ఐటమ్. ఓకే, సో ప్రతిదీ ఐటమ్ అనుకొని ఈ ఐటమ్, ఈ స్టూడెంట్ అనేది ఒక అరే. ఈ స్టూడెంట్ మీద ఫస్ట్ ఐటమ్ అంటే ఏంటిది, నీకు ఫస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ ఐటమ్ సెకండ్ ఇటరేషన్లో అంటే సెకండ్ ఆబ్జెక్ట్, తర్వాత థర్డ్ ఆబ్జెక్ట్. సో నీ చేతిలో ఏముంది, ఈ పొజిషన్లో దీని లోపల నీ హ్యాండ్లో ఏముందంటే ఐటమ్ ఉంది. సో నీ ఐటమ్ అంటే ఏంటిది, ఒక ఆబ్జెక్ట్. సో ఐటమ్ ఆబ్జెక్ట్ అంటే ఐటమ్ లోపల ఆబ్జెక్ట్లో ఏం కీ ఉంది, నేమ్ ఉంది, కాబట్టి నేమ్.
అండర్స్టూడా? ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి ఇటరేట్ అనమాట. అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని ఇలా ఇటరేట్ చేస్తాం, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని. సో నాకేం వస్తుంది? ఆబ్వియస్ గా ఐటమ్ నేమ్ వస్తుంది. సో నేమ్ సంతోష్ కుమార్ శివ. సో